కడప జిల్లాలో జగన్ రెడ్డిపై హిందూ బ్రాహ్మణ సంఘాలు అర్చకులు మండిపడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రపంచంలోనే ప్రముఖ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం చాలా పవిత్రంగా ఆ విధంగా చూస్తారు. సో స్వామివారిని ఎలాగా చూస్తారో తిరుమల లడ్డును కూడా అదే పవిత్రత భావిస్తూ భక్తులు చూస్తారు. తిరుమల లడ్డు ఏదైతే ఉందో లడ్డుకి ఆ పవిత్రత ఎంత భక్తులు ఎంత ప్రముఖంగా చూస్తారో ఎంత పవిత్రతగా చూస్తారో ఆ లడ్డు ఈరోజు గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో కొన్ని జంతువుల కొవ్వుతో చేశారనే ఆరోపణలు కూడా వాస్తవమయ్యాయి. బ్రాహ్మణ సంఘాలు కావచ్చు హిందువులు కావచ్చు మొత్తం మండిపడుతున్నారు, ఆందోళనకు సిద్ధమయ్యారు. సో దీనిపైన ఇప్పుడు మనం జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలో మనం ఉన్నాము. కడపలో శంకర మఠంలో మనం ఉన్నాము. మన దగ్గర బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ నేతలు మన దగ్గర బ్రాహ్మణ సంఘాల నాయకులు ఉన్నారు. సో స్వామివారిని అందరినీ కూడా మనం అడిగి ఒకసారి కనుక్కుందాం. ఇక్కడ కడపలో కూడా పరిస్థితి ఆందోళన సిద్ధమయ్యే పరిస్థితి ఉన్నది. సో వారి మాటల్లో మనం విందాం. చెప్పండి, తిరుమల లడ్డు పరిస్థితి ఏంది? ఓం నమో వెంకటేశాయ. నేను కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య అధ్యక్షుని మరియు రాయలసీమ దేవాలయ పరిరక్షణ కన్వీనర్ ఉన్నాను. ప్రపంచంలోనే హిందువులకందరికీ కూడా ఆరాధన దైవమైనటువంటి కలో వెంకట నాయక తిరుమల క్షేత్రం. అటువంటి తిరుమల క్షేత్రంలో ఈ యొక్క స్వామివారి అత్యంత పవిత్రంగా భావించేటువంటి స్వామివారి యొక్క ప్రసాదం. ఎందుకంటే దేశ విదేశాల నుండి కూడా ముఖ్యంగా ఆ స్వామివారి లడ్డు కోసమే స్వామివారి ప్రసాదం కోసమే అదే పనిగా వచ్చి స్వామిని దర్శనం చేసుకున్న ఆ లడ్డు ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరిస్తున్నారు. అది మనం చూస్తున్నాం కూడా. కానీ గత 3 రోజులుగా ఈ యొక్క లడ్డు మీద అనేకమైనటువంటి వివాదాలు నెలకొనడం, ఈ యొక్క లడ్డులో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలను దీంట్లో కలిపి ఈ యొక్క ప్రసాదం తయారు చేస్తున్నారనేటువంటి ఒక విషయాన్ని మనం అందరూ కూడా ఈరోజు చూస్తున్నాం ప్రపంచం. ఇది చాలా హిందువులందరూ కూడా, హిందువులు కాదు అందరూ కులమతాల అతీతంగా అందరూ కూడా ఇది చాలా బాధపడుతూ ఉన్నారు. హిందువులకు అత్యంత ఆరాధనమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామికే ఈ విధంగా జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటిది పునరావృతం కాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా వెంటనే దీని మీద ఒక దర్యాప్తును ఆదేశించి సిబిఐ ద్వారా అలాగే సుప్రీంకోర్టు జడ్జి ద్వారా దీని మీద పూర్తిగా ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి దీన్ని వెంటనే ఈ యొక్క లడ్డు మీద ఉన్నటువంటి వివాదాన్ని ఆ యొక్క దాని మీద ఉండేటువంటి భావాన్ని ప్రజల నుంచి తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము మనవి చేసుకుంటున్నాం. ప్రపంచంలోనే అత్యంత పరమ పవిత్రమైనటువంటిది తిరుమల పుణ్యక్షేత్రం. ఈ తిరుమల పుణ్యక్షేత్రము కేవలం హిందువులకు మాత్రమే సంబంధించింది అని అనుకుంటే మనము చాలా తప్పు అడుగు వేసినట్లే. ప్రభుత్వము ఆ విధంగా అక్రమాలకు పాల్పడినటువంటి వారు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, వారి మీద సిబిఐ కమిటీ ద్వారా వారిని తప్పకుండా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. స్వామి, ఈ లడ్డు వివాదం పైన మీరు ప్రస్తుతం ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు? కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లడ్డు అంటే ఆ యొక్క కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుని యొక్క ఆ ప్రసాదాన్ని అత్యంత భక్తితో అత్యంత ప్రీతితో ఆ భక్తి భావంతో మనము అంత ఇదిగా తీసుకుండే ఆ లడ్డూల విషయంలో ఈ వివాదం రావటం అనేది ఖచ్చితంగా అది ఆలోచించదగ్గ విషయమే. అయితే ప్రతి చోట కూడా లడ్డు గురించి ఆ రాజకీయ పరంగా కాకుండా నిజ నిర్ధారణ కమిటీని వేసి ఆ యొక్క లడ్డు యొక్క వివాదాన్ని తొలగించి ప్రజల యొక్క ఈ యొక్క హిందూ ధర్మం యొక్క మనోభావాలను కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది. చూసాం మనం బ్రాహ్మణ సంఘాలు వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో చూసాము. ప్రపంచంలో పవిత్రమైన ఈ తిరుమల టిటిడి లడ్డుకు సంబంధించి జరిగిపోయిన విషయాన్ని గత ప్రభుత్వంలో జరిగిన అంశానికి సంబంధించి గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలనేది కూడా కార్పొరేట్ నుంచి మన సంఘ నాయకులుగా డిమాండ్. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడప.